పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతూ సంతోషంగా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరది రండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరది రండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు చూద్దాం. సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో
ప్రజలారా యేసు సన్నిధికి రండి చేరదీరండి ప్రభు యేసు సన్నిధికి రండి చేరదీరండి అందరూ చప్పట్లు కొడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. వ్యాధి బాధితులా రోగ పీడితులా సంతానహీనులా అశాంతి జీవులా వ్యాధి బాధితులా రోగ పీడితులా సంతానహీనులా అశాంతి జీవులా యేసు సన్నిధికి రండి సమస్య తీరునండి ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునండి భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా పాప భారమును ప్రభు యేసు మోసెనుగా శాప భారమును సిలువలో మోసెనుగా పాప భారమును ప్రభు యేసు మోసెనుగా శాపరమును సిలువల బాపెనుగా యేసు సన్నిధికి రండి సమస్య తీరునండి ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునండి భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా యేసు సన్నిధికి రండి సమస్య తీరనండి ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునండి భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా ఇప్పుడు 127 కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అంటే ఒక వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు చదువుతారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే.
కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పదను నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు. దయచేసి కూర్చోండి. ఈ కీర్తన ఎవరు రాశారో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. దావీదు కీర్తనల్లో సొలొమోను రాశాడంటారేంటి? దావీదు 150 కీర్తనలను సేకరించాడు. అన్నీ ఆయన రాసినవి కావు. కొన్ని ఆసాపు రాశాడు, కొన్ని కోరాహు కుమారులు రాశారు, 2 సొలొమోను రాశాడు, 1 మోషే రాశాడు. మోషే రాసిన కీర్తన ఏంటి? 90వ కీర్తన. దాని మీదనే ఉందండి అక్కడ. ఇదిగో యాత్ర కీర్తన సొలొమోనుది అని రాశాడు. చూసారా? లోకంలో అందరికంటే సొలొమోనుకి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము యొక్క విలువ క్షమించాలి విలువ తెలుసు. కుటుంబాలు చాలా మందికి ఉంటాయి. చాలా మంది మంచి మంచి ఇల్లులు కట్టించుకుంటారు. చాలా మంది కుమారులను కుమార్తెలను కంటారు. కానీ దేవుని ఆశీర్వాదం, ఆశీర్వదించబడిన కుటుంబం అంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు సొలొమోను రాస్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. సొలొమోను అనుకున్నాడు, గొప్ప ఇల్లు కట్టించుకుంటే, చాలా ఇల్లు కట్టించుకుంటే చాలా సంతోషంగా ఉండొచ్చు. ఒక్క భార్య కాదు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మందికి 1000 ఇల్లు కట్టించాడో, 1000 బెడ్రూములు హౌసో తెలియదు. ఎక్కడన్నా 1000 బెడ్రూములు ఇల్లు ఉంటుందా? ఏంటండి, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, పిల్లలు పుడితే 3 బెడ్రూమ్ ఉంటుంది, ఇంకా డబ్బులు ఉన్నోళ్ళైతే 4 బెడ్రూమ్స్ ఉంటాయి. నాకు ఒక ఆయన తెలుసు, ఆయన 24 బెడ్రూమ్లు కట్టించుకున్నాడు. ఎప్పుడు భార్యతో సంసారం చేయలే. భార్యను బిడ్డలను ఎలగొట్టేశాడు. ఏం ప్రయోజనం? 24 గదుల బెడ్రూము, 24 గదుల ఇల్లుండి ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఆ ఇంటికి ఆనందం? అన్ని గదులు ఉండి ఇంటిలో ఇల్లాలు లేకపోతే అది ఇల్లు అంటారా, లేక క్లబ్ అంటారా, లేక హోటల్ అంటారా, లేక సత్రం అంటారా? ఇంటికి ఇల్లాలు అందం. ఎంత మంచి ఇల్లు ఉందన్నది ముఖ్యం కాదు. నీ ఇంటిలో ఉన్న భార్య గుణవతి అయినదా, ప్రేమను ఆప్యాయతను నీకు పంచుతుందా, నీవు ఇంటికి వచ్చేటప్పటికి నీకు విశ్రాంతి కలిగినట్లుగా ఇల్లు చక్కబెడుతుందా? చూడండి, కొంతమంది చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకరోజు జబ్బు చేసిందంట. ఇది కథేలేండి, కథలో సారాన్ని మాత్రం గుర్తించండి. ఎన్ని వైద్యాలు చేసినా ఆ రాజుగారికి బాగుపడకపోతే చివరికి ఒక ఆయన చెప్పాడంట, రాజా, నీకు సంతోషం కావాలంటే, నీ రోగం పోవాలంటే సంతోషంగా ఉన్నవాడి చొక్కా తెచ్చి నీ కప్పితే నీకు రోగం బాగా వద్దన్నాడట. ఇక భటులారా పొండి, సంతోషంగా ఉన్నోడు చొక్కా తెండి అని పంపిస్తే భటులు నలుదిక్కులా వెళ్ళారు. డబ్బులున్నోళ్ళ దగ్గరికి వెళ్ళారు. నీకు సంతోషం ఉందా అంటే, ఏం సంతోషం అయ్యా, జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, రైడ్ వచ్చింది, డబ్బులు లేనప్పుడే బాగుంది నా బతుకు, ఇప్పుడంతా బిజీ టెన్షన్ అయిపోయింది అన్నాడు. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ధనవంతుల దగ్గరికి వెళ్ళారు. అన్ని చోట్ల ప్రయత్నించినా ఎవరు చెప్పిన ఇదే మాట, బాబు మా టెన్షన్లు మాకున్నాయి, మా బాధలు మాకున్నాయి, అంత చెట్టుకు అంత కాలి. ఇక వాళ్ళు తిరిగి అలసిపోయి, ఒరే ఎక్కడ దొరుకుతాడరా సంతోషంగా ఉన్నాడని
ఒక గుడిసె దగ్గరికి వచ్చి అని శాద తీసుకుంటున్నాడు. అంతలోకి పొలం పనికి వెళ్ళి వచ్చిన ఇంట్లో ఉన్న వ్యక్తి పేదవాడు ఇంటికి వచ్చాడు. భార్య వేడిగా మసిల నీళ్లు పెట్టింది. శుభ్రంగా స్నానం చేశాడు. బాస్పడేసి కూర్చున్నాడు. బాగా వేడి అన్నం పెట్టింది, పప్పు వేసింది, కాస్తంత నెయ్యి వేసింది, కలుపుకొని ఆవురు తిన్నాడు. బావమన్నాడు అని పొద్దున్నుంచి కష్టపడి పనిచేశా. వేడి నీళ్ళు స్నానం చేశా. కడుపు నిండా తిన్నా. ఇక కంటి నిండా నిద్రపోతా. నాకంటే సంతోషం కలిగిన ఈ లోకల్లో ఎవడున్నాడు అన్నాడట. అది వీళ్ళు విన్నారు. ఉన్నాడు ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. బెత్తరపోయి ఏంటయ్యా నేనేం తప్పు చేశానయ్యా, రాజుగారి బట్టలను పట్టుకోవడానికి వచ్చారంటే నేనేం లేదయ్యా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. అవునయ్యా, నాకే బాధలు లేవు, సంతోషంగా ఉన్నాను, కష్టపడతాను, తింటాను, నిద్రపోతాను, నాకే బాధ లేదు, నాకే ఆశలు లేవంటే అయితే నీ చొక్కా రాజుగారికి కావాలన్నాడంట. నీ చొక్కా అన్నాడంట. అది బాబాయ్ నా చొక్కే లేదు బాబాయ్ గారు అన్నాడంట. ఏం లేదు నాకు చొక్కా ఏ లేదయ్యా, ఈ కండ వేసుకుని పతనాలు కండ వేసుకొని పని చేసుకున్నాను. ఒక చొక్కా కూడా లేకపోయినా ఏముంది ఆయనకి? ఎన్ని చొక్కాలున్నా, బీరువా నిండా ఎన్ని చీరలున్నా, లాకర్ నిండా ఎన్ని నగలున్నా, ఏంటండి ఎంత మంచి ఫోమ్ బెడ్లున్నా, ఎన్ని ఫ్యాన్లున్నా, ఏసీలున్నా, కార్లున్నా, మనిషికి ఏం లేదు. ఎన్నో కలిగి ఉండటం సంతోషం కాదండి. సొలొమోను రాశాడు ఆ తర్వాత ప్రసంగిలో, ఒకడు కడుపు నిండా తిని కటి నిండా నిద్రపోగలిగితే అంతకంటే మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. అరే కడుపు నిండా తినరా నాయన అంటే ఇది వేడి చేస్తుంది, ఇది గ్యాస్ వస్తుంది, ఇది అరగదు. ఏంటంటే బెండకాయలు చిగురుగా ఉంటాయి, దొండకాయలు గ్యాస్ వస్తుంది, వంకాయలు దురద పడతాయి, చికెన్ తింటే బాగుంటుందా? ఏ రాళ్ళు తిన్నా అరిగిపోయేటట్టు చేశాడు మన కడుపును దేవుడు. మీకు తెలియదు, హెల్దీగా ఉన్న స్టమక్ అనేది దాంట్లో ఉన్న యాసిడ్స్, అది ఏమంటాం దాన్ని, ఆమ్లాలు, ఆ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ చేసే యాసిడ్ రాళ్ళు తిన్నా కూడా నలిపేసేటట్టు దేవుడు పెట్టాడు. కానీ మనం దాన్ని పాడు చేసేసుకున్నాం. చూడండి, కొంతమంది ఆ ప్లాట్ఫామ్ మీద దుమ్ములో పడుకొని ఉంటారు. పోతా ఉంటాయి లారీలు, వ్యాన్లు దుమ్ములు కొడుతుంటాయి. దుప్పటేసుకొని లేకపోతే మట్టిలోనే పడుకుంటాడు. శబ్దాలు వస్తూనే ఉంటాయి. హాయిగా నిద్రపోతుంటాడు. మీరు ఎప్పుడో చూసారు లేదో? ఏయో నీళ్ళు తాగుతాడు, ఏదో ఒకటి తింటాడు, పడుకుంటాడు. ఏం జబ్బులు రావు ఆయనకి. ఈ బిస్లరీ వాటర్ తాగుతుంటాడు చూడండి. పొరపాటున ఒకసారి పైపు నీళ్ళు తాగారనుకో, దగ్గు పట్టుకుందా నిన్న పైపు నీళ్ళు తాగా. మన శరీరాన్ని అబ్బరం చేసుకుంటే అది సున్నితమైపోతుంది. నిజమైన సంతోషం ఎక్స్పెన్సివ్ తిండి తింటాం కాదండి, శ్రేష్టమైన ఆహారం. అన్ని వసతులుంటే కాదు నిద్ర వచ్చేది. నీ మనస్సు నెమ్మదిగా ఉంటే నీకు చక్కగా నిద్రపడుద్ది. నిద్ర తిండి లేనోడి మనిషికి ఇక మనిషి జీవితం ఏముంది చెప్పండి? అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ఆశీర్వదించని యెడల వాడికి ఆశీర్వాదం లేదు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల వాడి కట్టువాడి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇవాళ సెక్యూరిటీ పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఎక్కడ చూసినా అక్కడెక్కడో హోటల్లో ఎప్పుడో బాంబు పెట్టారని ఇప్పుడు ఏ హోటల్లో చూసినా ముందు ఆపుతాడు, కారు డిక్కీ ఎత్తుతాడు, కింద పెడతాడు, పైన పెడతాడు, అంటే మళ్ళీ నిన్ను పట్టుకొని అదేగా తిప్పుతాడు, పోండి అంటాడు. ఏంటి తిప్పలం ఏంటంటే ఇంకా మామూలు మనకే తిప్పలం. ఇంకా ఒక వ్యక్తి అధికారంలో పెరిగే కొలది పక్కన బ్లాక్ క్యాట్స్ ఉంటారు, తెల్ల క్యాట్స్ ఉంటారు, నల్ల క్యాట్స్ ఉంటారు. నా పక్కన ఎవరైనా ఇద్దరు నిలబడి ఉంటే నాకు ఏదోలా కనిపిస్తుంది. ఏందయ్యా నేనేం దొంగనా ఏంది నా మీద? ఇప్పుడు హాయిగా నలుగురితో కలిసిపోవాలి, నలుగురితో తినాలి, నలుగురితో తిరగాలి. అందులో ఉన్న ఆనందం ఇదిగో వస్తున్నాడు అని చెప్తే ఎవడో కావలుండి వస్తుంటే ఏమంది స్వేచ్ఛ చెప్పండి? మనుషుడు బతుకును దుర్బలం చేసుకుంటున్నాడు.
ఏంటంటే భార్యతో మాట్లాడాలన్నా కూడా సెక్యూరిటీ కావాలంటే ఈ రోజుల్లో కొందరికి. ఏమో భార్య చంపుద్దేమో అని. భార్య వండిన వంటను కూడా టేస్ట్ చేసి చెప్పి ఓకే అంటే తినే భర్తలు ఉన్నారంట కొంతమంది. ఏంటంటే ఈ రోజున ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అలాంటి కుటుంబం అనుమానాస్పదంగా భర్తను చూస్తుంటే భార్యను చూస్తుంటే భర్త, అసలు అది కుటుంబం అంటారా, దెయ్యాల గుహం అంటారా? భర్త రాగానే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఎగరేస్తారు ఇట్లా కొంతమంది. ఎక్కడికి వెళ్ళలేదమ్మా పాపం వీళ్ళు ఒకళ్ళు. సెక్రటరీతో మాట్లాడామంట కదా. సెక్రటరీ మేల్ సెక్రటరా ఫీమేల్ సెక్రటరా? ఎందుకు పెట్టుకున్నావు ఫీమేల్ సెక్రటరీ? నాన్న కదమ్మా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అని చేయమంటావు ఏంటండి? భర్త ఇంటికి వచ్చాడని సంతోషంగా మాట్లాడకుండా ఈ కొంతమంది పురుషులు కూడా అంతే. ఆయన ఇంకా రాలేదే, ఆలస్యమైంది అని పాపం వీధిలోకి వచ్చి కూర్చొని చూస్తుంటే ఇంకా రాలేదేంటబ్బా మా ఆయన ఇంకా రాలేదేంట అని శుభ్రంగా స్నానం చేసి చీర కట్టుకొని వంట అంతా ముగించుకొని ఆయనకి పెట్టుకుందాం, సంతోషంగా పలకరిద్దాం. ఎవరి కోసం నిలబడ్డావే అంటాడంటూ వచ్చినట్లే. అరే మీకోసమేనండి. చూడండి ఈ రోజుల్లో కుటుంబాలు ఎలా తయారవుతున్నాయో. భార్య భర్తలు ఒకరినొకరు నమ్మకపోతే ఆ కుటుంబం బాగుపడదండి. నీ భర్త మంచోడో చెడ్డోడో, నీ భార్య నీకు ఇష్టం వచ్చినట్టు ఉందో లేదో అవన్నీ అనవసరం. నీ భార్యను నువ్వు నమ్మి నీ ప్రేమను పంచు, నీ కుటుంబం చక్కబెట్టబడుద్ది, నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. సస్పెషన్ అనేది, అనుమానం అనేది పెద్ద దెయ్యమండి. అది ఒక సామెత ఉంది, అనుమానమే పెనుభూతమే పెద్ద దెయ్యం అంటారు. ఏంటది? అనుమానం అనేది, సందేహం అనేది చాలా మంది భార్య భర్తల్ని కూలగొట్టేస్తున్నారు. నెవర్ అలౌ a third person to enter into your married life. మూడో వ్యక్తిని మీ కుటుంబ జీవితంలోనికి ఇన్వాల్వ్ కాలు పెట్టనివ్వకండి, కల్పించుకొనివ్వకండి. అది మీ తల్లిదండ్రులు అయినా సరే, మీ అక్క బావలైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ కొలీగ్స్ అయినా సరే. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు జొరబడతాడో ఆ కుటుంబం కూలిపోతాడు. నీకేదైనా అవసరమైతే నీ భార్య నేరుగా అడుగు, నీకేమైనా సందేహం అంటే నీ భర్త నేరుగా అడుగు. అటు ఇటు తెలుసుకోండి, వదిలేయండి. అంతేగా నానబెట్టుకోకండి. అలాగే మనసులో పెట్టుకుంటే బ్రూడింగ్ అంటారు. అలాగే తలస్తుంటే అది ఒక సైకిల్లో చూడండి, డిప్రెషన్ వచ్చిందంటారు చూసారా? ఆ డిప్రెషన్ వాళ్ళు చాలామంది మనసుల్లో డిప్రెషన్ వచ్చేస్తుంది. ఒక అబ్బాయి చెప్పాడు, పెళ్లి చూపులకి వెళ్ళారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఫోటో ఎవరో ఫ్రెండ్స్కి చూపించారంట. ఆ ఫ్రెండ్స్కి చూపిస్తే ఫ్రెండ్స్, ఇదేంట్రా నువ్వే అందంగా ఉన్నావు కదరా ఈ అమ్మాయి కంటేను, ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నావేంటి అన్నాడంట. అన్నందుకు అయ్యో 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 ఏంటండి? అరే నేను చెప్పాను అని సలహా ఇచ్చాను. తమ్ముడా, పెళ్ళి అయ్యేది నీకు, అమ్మాయిని సెలెక్ట్ చేసింది మీ తల్లిదండ్రులు, ప్రదానం చేసుకుంది నువ్వు. ఇంక నీ ఫ్రెండ్స్ ఎవడయ్యా మధ్యలో? వాళ్ళకి నచ్చాలా నీ భార్య? నువ్వు చేసుకునే భార్య ఎవరికి నచ్చాలి? ఊరందరికి నచ్చాలా? ఒక ప్రధానమంత్రి అంటే ఊరందరికి నచ్చి ఓట్లు వేస్తే ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే మనం పెళ్లి చేసుకునే భర్తకి భార్యకి ఊరందరిని అడిగి ఓట్లు వేసిన అమ్మాయిని చేసుకుంటాను నేను, ఓట్లు వచ్చిన అబ్బాయిని చేసుకుంటాను అంటావా ఏంటి? చెప్పండి. నీ భార్య నీ సొంతం, నీ భర్త నీకు సొంతం. కాబట్టి నీకు నచ్చితే చాలు, దీని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఈ రోజుల్లో ఆ అమ్మాయి భార్య అయితే బాగుండేదే, ఇతను చేసుకున్నాను, అతను చేసుకుంటే బాగుండేదే అని ఆలోచనలకు చోటిస్తున్నారు. అందుకని చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒక అపోహ అనేదండి, ఎప్పుడు ఒక 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 అపోహ, ఒక ఊహ, అది ఒక మసక లాంటిది. అది ఎప్పుడైతే నీ కళ్ళకి తగులుతుందో నీకు స్పష్టంగా కనపడదు నీ భార్య, లేక నీ భర్త, లేక పరిస్థితులు అన్నీ ఏంటోలా కనపడతాయి. అన్ని ఏమంటారు, పచ్చకామర్లు వచ్చినట్టుగా లోకమంతా పచ్చగా ఉన్నట్టు. పచ్చగా లోకమానికి ఎవరికి పచ్చకామర్లు రాలా,
కానీ నీ కళ్ళజోడు పచ్చ కాబరిలో ఉంది, పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నావు కాబట్టి అంతగా పచ్చ కనపడుతుంది. ఎప్పుడైనా సరే భార్యాభర్తల బంధం మూడో వ్యక్తితో ముడిపడకూడదు. అటువంటి కుటుంబాల్లో సమాధానం ఉండదు. దేవుడు నియమించిన వ్యక్తితో నీ వివాహం జరిగినప్పుడు నీవు ధన్యుడు, ధనిరాలు. చాలామంది నా దగ్గర చదువుతారు, వివాహం విషయంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, పెళ్లి చేసుకోబోయే నేను ఎలా తెలుసుకోవాలి, నాకు పెళ్లి చేసే నా తల్లిదండ్రులు ఎలాగో తెలుసుకోవాలి. నీ తల్లిదండ్రులు విశ్వాసులైతే, నీవు విశ్వాసమైతే చాలా సులభం. అది మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా క్లియర్గా నీ కొరకు దేవుడు ఏర్పరిచిన వ్యక్తిని బయలుపరుస్తాడు. ఆ పరిస్థితులు అలా మారేటట్టు, ఆ వ్యక్తిని నీవు వివాహం చేసుకునేటట్టు దేవుడు ఏర్పాటు చేస్తారు. ఈరోజు నా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే వాళ్ళకి చాలా తంటాలండి. పెళ్లి కాని వారు ఒకసారి చేసి చూపిస్తారా? చూపించండి. ఓకే, చాలా వందనాలు. తిప్పండి. పెళ్ళి అయిన వాళ్ళు చేసి చూపిస్తారా? మీకు అయిపోయింది. ఇంకా మీరు ఏం చేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో సర్దుకొని, మార్చుకొని, ప్రార్థించుకొని సంతోషంగా జీవించండి. పెళ్ళైన భార్యతో సంతృష్టి చెంది సంతోషంగా, ఆనందంగా, ఆమె లోపాలుంటే, కొరతలుంటే, నువ్వు అనుకున్నట్టు ఉండకపోతే నీ మనసు మార్చుకొని, ఆమె అభిరుచులకు నీ రుచిని మార్చుకొని సమాధానంగా ఏకమనసుతో కుటుంబం గడపండి. వివాహం కాని వారులారా, పెళ్లి చేసుకోవాలని ఈ రోజున మ్యాట్రిమోనియం సెంటర్స్ చాలా స్టార్ట్ అయినాయి. ఎర్రటమ్మాయి కావాలా, నల్లటమ్మాయి కావాలా, జడ ఎంత పొడుగు ఉండాలి, ఏం చదివి ఉండాలి, రెండో మ్యారేజా, మూడో మ్యారేజా, ఇది కూడా పెడుతున్నారు ఆప్షన్. చాలా విచిత్రంగా ఉంది నాకైతే. ఏంటంటే ఎంత కట్నం ఇస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో, ఏ కులమో, ఏ జాతి అని ఎన్నో కాలమ్స్ పెట్టి అందులో సూట్ అయిన అమ్మాయిని, సూట్ అయిన అబ్బాయిని మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే వీళ్ళు బోల్డ్ డబ్బులు ఆ మ్యాట్రిమోని వాళ్ళకి కట్టి అందులో ఉన్న పిక్చర్లన్నీ, డేటాలన్నీ, లేక బయోగ్రఫీ ఏమంటారు దాన్ని అయ్యయ్యో బయోడేటా అంతా ముందు పెట్టుకొని మనసుకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి, మనసుకు నచ్చిన అమ్మాయి లాభకరంగా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత కాగితాల్లో సెలక్షన్ అయినప్పుడు, యథార్థమైన బ్రతుకును జీవించాల్సి వచ్చినప్పుడు తారుమారైన పరిస్థితి చూసి చింతతో నిండిపోతున్నారు. దట్ ఈస్ నాట్ ద వే టు సెలెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ మ్యాట్రిమోనియం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ చర్చి. ఆ చర్చికి వెళ్ళరా, అక్కడ అమ్మాయిలు దొరుకుతారని చెప్తారంట కొన్నిసార్లు. ఆ చర్చిలో చాలామంది అబ్బాయిలు ఉన్నారని వచ్చామండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలని నా దగ్గరకు వస్తారు కొంతమంది ధైర్యంగా, వేరే చర్చి వాళ్ళు. ఏంటండి అమ్మా, ఇక్కడ అలాంటి బిజినెస్లు ఏం లేవమ్మా, దేవుడు ఏదైనా చెబితే చెబుతాం కానీ మీకు ఇక్కడ స్వయంవరంకి అవకాశాలు ఏమీ లేవు. పాస్టర్ పని చేయాలి కానీ పెళ్ళిళ్ళు మ్యాచింగ్, పెళ్ళిళ్ళు పేరయ్య పని చేయకూడదు. చాలామంది పాస్టర్ గారికి ఇదే పని అయిపోయింది. ప్రసంగం చేయడం కంటే పెళ్ళిళ్ళు పేరయ్య పని బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ దేవుని పద్ధతి వేరు. ఎంతమంది ప్రార్థన యందు విశ్వాసం ఉంచుతారు? నిజంగా చెప్పండి. ఏంటి స్లోగా, అవునా కాదా? ప్రార్థన యందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారండి? ప్రార్థనలకు జవాబులు వస్తాయని ఎంతమంది నమ్ముతున్నారు? వావ్. మరి ఏం చేయాలి పెళ్లి విషయమై? 3 నిమిషాలు ప్రార్థన చేసి తొందరగా నీ చిత్తం చెప్పు అనకండి. మినిమం 2 సంవత్సరాలు ప్రార్థన చేయాలి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే. అయ్యి బాబా, కాదండి. 20 సంవత్సరాలు, 21 సంవత్సరం, 23 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఒక 2 సంవత్సరాల ముందే పెళ్లి గురించి ప్రభుత్వంలో ప్రార్థన చేయొచ్చు కదా. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల కొరకు, యువకులు యవనస్తులు మీరు మీ కొరకు, నాకు సరైన భాగస్వామిని అయ్యా, సరైన వ్యక్తిని ఇవ్వయ్యా అని దేవుని అడగచ్చు కదా. అడగండి. అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు మీరు 2 సంవత్సరాలు ప్రార్థించాల్సిన అవసరం ఉండదు అందరికీ. మీరు 2 సంవత్సరాలు మార్జిన్ పెట్టుకొని ప్రార్థిస్తే
కొంతమందితో దేవుడు 2 నెలల్లోనే సంబంధం చూపిస్తాడు, కొంతమందికి 10 నెలల్లో చూపిస్తాడు. అది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. ప్రార్థనలో బయలుపరిచినప్పుడు నీ ఒక్క సంబంధాన్ని చూస్తే నీకు అది సెటిల్ అయిపోద్దండి. కానీ ఈ రోజున పెళ్లి సంబంధాల కోసం ఎన్ని ఫోటోలు పెట్టుకొని ఇలా చూడగా చీట్ల ప్యాకలు పంచుతారు చూడండి. ఆ చీట్ల ప్యాకల్లాగా కొంతమంది పేపర్లు ఇట్ట ఫోటోలు ఇట్ట పెట్టుకొని ఈ అమ్మాయా ఈ అమ్మాయా ఈ అమ్మాయా ప్రభా ఈ అమ్మాయా ఈ అమ్మాయా ఈ అమ్మాయి ప్రభా, మళ్ళీ ప్రార్థన తిరిగి మళ్ళీ అవసరం లేదండి. కరెక్ట్గా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ప్రార్థన చేయాలి, పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్రహాము అప్పటికి చాలా ధనవంతుడయ్యాడు, పేరు మోసిన భక్తుడయ్యాడు. అంటే 1,000,000 మంది పిల్లలు వస్తారు. ఇస్సాకు చాలా అందమైనోడు, వాగ్దాన పుత్రుడు, గొప్ప వారసుడు. అతని వంటికి పెళ్లి చేయాలంటే చాలా మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అబ్రహాము పెళ్లి చేయాల్సిన వయసు, తన కుమారుడికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు తన సేవకుడిని పిలిచి, ఇదిగో వెళ్ళవయ్యా, ప్రార్థనాపూర్వకంగా నా కుమారుడికి యోగ్యమైన యువతిని తీసుకురా అన్నాడు. మేనమామల్ని, పెదనాన్నల్ని, చిన్న పెళ్లి చూపులకని వెళ్తారండి కొంతమంది. వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఒకడు వెళ్తాడా? 10 మంది వెళ్తారు. వీడు పొల్లేస్తారు, ఆయన పొల్లేస్తాడు, ఏది జరగదు. ఏంటంటే మేనమామేమో కట్టం గురించి అడుగుతాడు, చిన్న ఆయనేమో చదువు గురించి అడుగుతాడు, ఇంకొకళ్ళేమో అందసందాలు చూస్తారు, ఇంకొకళ్ళేమో తిథి నక్షత్రాలు చూస్తారు. ఇన్ని చూసుకొని చివరికి ఏది సెట్ అవ్వలేదని తిరుగుతూనే ఉంటారు. ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఆ అబ్బాయి, ఈ అమ్మాయి. ప్రార్థించుకుంటూ వెళ్ళాడు ఆ సేవకుడు. ఒక ఊరు వెళ్ళేటప్పటికి అక్కడ పైపు దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నూతి దగ్గర చాలా మంది అమ్మాయిలు నీళ్లు తోడుకోవడానికి వచ్చారు. వాళ్ళని చూడగానే ఇందులో అందంగా ఏ అమ్మాయి ఉందా, ఇందులో జడపొడుగ్గా ఏ అమ్మాయికి ఉందా ఏంటండి అని పై రూపాలు చూడకుండా అతను ఏం చేశాడో తెలుసా? మోకాళ్ళుని, ప్రభా నీ దాసునికి నీవు చూపించిన వ్యక్తిని బయలుపరచు. నేను నీళ్ళు అడిగినప్పుడు ఈ అమ్మాయిల్లో ఏ అమ్మాయి వచ్చి నాకు నీళ్ళు ఇస్తుందో, నేను అడక్కపోయినా నాతో వచ్చిన ఈ 10 ఒంటెలకు నీళ్లు తోడి పోస్తుందో ఆమె నీ చిత్తమని నేను నమ్ముతున్నాను అని ఒక నిబంధన పెట్టుకొని మోకరించి ఆమెను లేచేటప్పటికి ఎవరు వచ్చారు? ఎదురుగుండా రెబెకా వచ్చింది. ఆమె చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కోరలేదు. ఏంటంటే ఆమె చక్కదనం బహిరంగమైందే కాదు, ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకున్న ఒక యోగ్యురాలు. నీళ్ళు అడిగితే సంతోషంగా నీళ్లు ఇచ్చింది. ఆ ఒంటెలన్నిటికీ నూతులో నుండి నీళ్లు తోడిపోసింది. ఒక ఒంటె 7 కడవల నీళ్లు తాగుద్దట. ఎన్ని? మనకులాగా 7 గ్లాసులు కాదు. ఏంటంటే అందుకే ఎడారిలో ఒంటెను వాడతారు. దానికి ఒకసారి నీళ్లు తాగిందంటే పెట్రోల్ చివరిదాకా ఉంటుంది అన్నమాట. ఏంటంటే మధ్యలో ఒక్కోసారి వీళ్ళకి దాహం తట్టుకోలేక నీళ్లు లేకపోతే ఒంటెను చంపేసి దాని యొక్క తిత్తులో ఉన్న నీళ్లు తీసుకొని తాగి బతుకుతారట. కాబట్టి 10 ఒంటెలకు నీళ్లు తోడి పోసిందంటే ఎన్ని కడవలు పోసింది? 70 కడవల నీళ్లు తోడి పోసింది. ఈ అమ్మాయి బహిరంగంగా చక్కగా ఉండటమే కాదు, కన్యకగా తన పరిశుద్ధతను కాపాడుకోవటమే కాదు, ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగి ఉంది. మరి ముఖ్యంగా కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉంది. 7 కడవలు అంటే 70 కడవల నీళ్లు తోడి పోసిందంటే ఎంత హార్డ్ వర్కరో. ఇస్సాకు దగ్గర, ఇస్సాకు కాబోయే భార్య అందచందాలు మాత్రం ఉంటే చాలదు. అబ్రహాము వారసుడైన ఇస్సాక్కి ఎన్నో గొడ్లు, పనోళ్ళు, బంగారాలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ చక్కబెట్టుకునే భార్య కావాలి. నచ్చింది ఈయనకి. దేవుడు చూపించిన సూచన నెరవేరింది. వెంటనే రమ్మని ఒంటెక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడా? ఎవరమ్మా ఇవమ్మా, మీ నాన్న పేరేంటి, మీరు ఎక్కడున్నారు అని ఎంక్వైరీ చేసి మీ ఇంటికి నన్ను రమ్మంటావా అని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ అన్నతో మాట్లాడి, ఇదిగో నా యజమానుడైన అబ్రహాము నిమిత్తమై నేను వచ్చాను, మీ అమ్మాయిని మా యజమానుడి కుమారుడైన ఇస్సాకు ఇవ్వడానికి మీకు ఇష్టమేనా అని అడిగితే, ఫోటో తెచ్చావా, బయోడేటా తెచ్చావా,
2 కళ్ళు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా అని అడిగారా అండి? అడిగారా? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, దీనికి మేము అవునని కానీ కాదని కానీ మనస్సులు కలిసే చూసారా, మాటలు కలిసే చూసారా? అది దేవుని చిత్తం. అవతల వాళ్ళు ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవటం అనేది దేవుని చిత్తం కాదు. తల్లిదండ్రులకు పరిమితి లేకుండా నీ ఇష్టానుసారంగా నీ భాగస్వామిని ఎన్నుకోవటం అనేది దేవుని ఉద్దేశమో కాదు. అక్కడ మాట్లాడి దేవుని చిత్తమును తెలుసుకొని ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఈ రోజుల్లో కూడా అటువంటి వివాహాలు ఎందుకు జరగడం లేదండి? నా పెళ్లి గురించి మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో కానీ చెప్పమంటారా? నాకు పెళ్లి చేయాలని నాకంటే ముందు మా నాన్నకి ఆశ కలిగింది. ఎందుకంటే నాకు 2 తమ్ముళ్ళు ఉద్యోగాలు చేశారు. నాకు 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళకి 29, 28 ఏళ్ళు వచ్చేసాయి. నీకైతే కానీ వాళ్ళకి పెళ్లి చేయటం కుదరదురా అంటే, నేను సేవలో ఉన్నాం కదా నాన్న, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, చేసేయమంటే లేదు, నీ పెళ్లి చేయాలి, చెప్పు నీ ఆశలు ఏంటి, కోరికలు ఏంటి. నేను ప్రార్థన చేస్తే అన్నాడు, ఆయన ప్రవక్తలను ఆయన సేవకులను నమ్ము, నీ తండ్రి మాటకు లోబడు. ఎందుకంటే మా నాన్న నన్ను అబ్రహాముని ఇస్సాకు బలిచ్చినట్టు దేవుని సేవకు నన్ను అప్పగించినప్పుడు 18వ సంవత్సరంలో నేను వచ్చేసాను. మా బంధువులు అడిగేవారు, రే మీ నాయన నిన్ను బలవంతం చేసి సేవకు పంపించాడా లేకపోతే నీ అంతటి నువ్వు వెళ్ళావా అని అడిగేవారు నన్ను. అప్పుడు నేను చెప్పేవాడిని ఒకటే, ఇస్సాకు బలిపీఠం మీద ఇస్సాకును అబ్రహాం బలిపీఠం మీద పెట్టాడు, ఇస్సాకు నేను బలివ్వడానికి సిద్ధమని బలిపీఠం మీద ఉన్నాడు. ఇస్సాకు సమర్పించుకోవడం ఇష్టం లేకపోతే ఏం చేసేవాడు? అబ్రహాంను పడుకోబెట్టి ఈయన బలిచ్చేవాడు ఆయన్ని. అరే ముసలాడా, నన్ను బలిస్తానంటావేంటి, నువ్వు బలవ్వు అని చెప్పి ఉండేవాడు. కానీ ఓహో, నా తండ్రి నన్ను దేవునికి బలిస్తున్నాడని అంగీకరించాడు కాబట్టి బలిపీఠం మీద చేతులు కడుతున్నా పడుకోబెట్టినా ఉన్నాడు. అలాగే దేవుని చిత్తంలో సేవకు వచ్చాను. వివాహంశంలో నా తండ్రి ఏం చెబితే అదే చేస్తానని నేను ఒప్పుకున్నాను. ఆ విధంగానే మా నాన్న ఒక దైవ సేవకుడితో కలిసి ఒక ఊరికి వెళ్ళాడు. ఊర్లన్నీ ఇప్పుడు చెప్తే టైం అయిపోద్ది. ఒక అమ్మాయి ఎదురుగుండి వచ్చింది. ఆ దేవుడి సేవకుడిని చూసి, అంకుల్ ఇవాళ నేను 2 ఆత్మలు సంపాదించుకున్నాను అని చెప్పిందట. అక్కడ 2 అమ్మాయిలు కూర్చోబెట్టుకొని వాళ్ళతో ప్రార్థన చేస్తుంది. ఆ పాస్టర్ గారిని చూడగానే 2 ఆత్మలు సంపాదించుకున్నాను అని చెప్పింది. ఆ పాస్టర్ గారి పక్కన ఉన్న మా నాన్న ఎవరో ఆ అమ్మాయికి తెలియదు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు, పెళ్లి చూపులుగా నాలేదు, మామూలుగా వెళ్ళారు. మా నాన్నకు అది పడిపోయింది, ఇంకేం అక్కర్లేదురా, ఎవ్వరూ చూడకపోయినా ఎవరు అడగకపోయినా 2 ఆత్మలు సంపాదించుకున్నానంది. ఈ అమ్మాయే నీకు సరైన అమ్మాయి, ఆత్మలు సంపాదించాలనే భారం నీకుంది, అలాంటి భారం కలిగిన వ్యక్తి కనబడింది అని చెప్పి ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ఇంటికి వచ్చి చెప్పాడు. తర్వాత నా దగ్గరకు వచ్చి అన్నారు, నువ్వు వెళ్ళి చూసిరా అయ్యా, నీకు నచ్చితే మిగిలిన మాటలు మాట్లాడుకుందాం. నాన్న నీకు నచ్చిందా అని అడిగాను. అయ్యా నేను అందసందాలు చూడలేదు, కులగోత్రాలు అడగలేదు, ఏం చదివిందని కూడా అడగలేదు, ఏ విషయాలు నేను అడగదలుచుకోలేదు, కట్న కానుకల విషయం అసలు ఎత్తనే లేదు. నాకు నచ్చింది ఒకటే, ఆ అమ్మాయి రక్షించబడింది, ఆత్మల భారం కలిగింది కాబట్టి నాకు నచ్చింది అన్నాడు. నీకు నచ్చితే నాకు నచ్చొద్దా అన్లా. ఏంటండి, ఆ రోజుల్లో ఇప్పుడులాగా సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకునే అంత ఈజీగా లేవు. ఫోటోలు తీయాలంటే అక్కడ పాస్పోర్ట్ ఫోటోకి వెళ్ళి వాడు నల్లగొట్ట వేసుకొని రెడీ 1 2 3 టుక్కడ కొట్టాలి, అది మళ్ళీ కడగాలి, ప్రింట్ వేయాలి, మళ్ళీ తెచ్చి ఇవ్వాలి. ఏంటండి, అప్పుడు దాంట్లో నల్లటోళ్ళని ఎర్రటోళ్ళని నల్లగా మార్చడానికి కుదరదు. లావుగున్న మొహం కూడా చెక్కేస్తున్నారు, ఫోటోషాప్లో చెక్కేసి సన్న మొహం చూపిస్తారు. ఇప్పుడు ఏమంటే లావుగుందనుకో అమ్మాయి ఫోటోలో ఈ చేతులన్నీ చెక్కేసి సన్నగా చూపిస్తారు అన్నమాట ఫోటో. అందుకే ఫేస్బుక్లో నమ్మకండి, ఫేస్బుక్లో వచ్చే ఫోటోలన్నీ రియల్ కాదు, చూస్తానికి దుక్కురా ఉంటారు. అందులో నిజంగా చూసావంటే అడిలిపోతావు నిజంగా. ఇంకా ఫోటో చూస్తే కాదు, నోరు ఇప్పావంటే మాత్రం ఇంకా బిత్తరపోతావు నువ్వు. అసలు ఊ ఆ హీ అన్నదంతా ఉండదు అప్పుడు. అదే అంటేటప్పుడు వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి మళ్ళీ ఇది క్రిస్టియన్ కల్చర్ అంటున్నారు. కాదు. క్రిస్టియన్ కల్చర్ అనేది మన భారతదేశ సాంప్రదాయానికి చాలా దగ్గరలో ఉంది. స్త్రీలు మర్యాదగా వస్త్రధారణ చేయాలి, స్త్రీలు భర్తకు లోబడాలి, స్త్రీలు ఉమ్మడి కుటుంబాల్లో పురుషుడు తల్లిదండ్రులకి గణపరచాలి, ఉమ్మడి కుటుంబంతో
తల్లిదండ్రులకు లోబడి కుటుంబాలుగా ఉండాలి. ఇవన్నీ మన దేశ సాంప్రదాయంలో చాలా పద్ధతులు బైబిల్ సాంప్రదాయానికి సూట్ అవుతున్నాయి. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న వెంటనే చీర తీసేసి కట్టేసుకోమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యేసుప్రభువుని నమ్మిన వెంటనే నువ్వు బాబుడు హెయిర్ చేసుకొని జుట్టు కత్తిరించుకొని తిరగమని ఎక్కడ చెప్పలేదు. ఏంటంటే ఆ అలవాట్లు వేషధారణ మార్చుకొని దేవుని బిడ్డలమయ్యామనుకునే వాళ్ళు ఎంతోమంది తయారైన మూలనే మన భారతదేశంలో క్రైస్తవత్వానికి విలువ లేకుండా పోతుంది. నీవు నీ గుణగణాలలో మార్పు రావాలి, నీ స్వభావంలో మార్పు రావాలి, నీ జీవితంలో ఒక మోడెస్టీ, ఒక డీసెన్సీ కనబడాలి. అది యేసుప్రభు చెప్పింది మనని. కాబట్టి దేవుడు చూపించిన వ్యక్తిని పై రూపాన్ని చూడకండి దయచేసి. అందము సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. పురుషుణ్ణి కోరుకునేటప్పుడు ఏం ఉద్యోగం ఇస్తుంది, ఎంత శాలరీ వస్తుంది అని మొదటగా అడుగుతున్నారండి. శాలరీ కోసం పెళ్లి చేసుకుంటారా? పెళ్లికి శాలరీ ముఖ్యమా? పెళ్ళైన 3వ రోజు ఉద్యోగం ఊడిపోయింది అనుకో, డిస్మిస్ అయిపోయాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు చెప్పండి? బ్యూటిఫుల్ అమ్మాయిని చేసుకున్నావు, 3వ రోజు ఆ అమ్మాయికి స్ఫోటకం వచ్చింది, మొహం అంతా చిల్లులడిపోయింది, ఏం చేస్తావు అప్పుడు? ఏంటండి ఇవన్నీ నమ్ముకోవద్దు. వివాహం అనేది ఇద్దరు మనస్సులు కలవటం, మనిషితో సంతోషంగా గడిపింది నిజమైన దాంపత్య జీవితం. కానీ శరీర ఆకృతులను బట్టో లేక ఒక యూత్ఫుల్ లస్ట్, యూత్ఫుల్ గ్లామర్ని బట్టో కాదు. గ్లామర్ చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ గ్లామర్ అనేది దాన్ని తెలుగులో ఏమంటావో నాకు తెలియదు. గ్లామర్ అంటే ఏమంటారండి? మనకి ఇంగ్లీష్ వచ్చాక తెలుగులో మర్చిపోయాం. గ్లామరేనా? అందం కాదమ్మా. గ్లామర్ అనేది ఆ యూత్లో ఉంటుంది, ఆ తర్వాత అది ఏమైపోద్ది? ఫేడ్ అయిపోద్ది. ఎవడో గ్లామరస్గా జీవితకాలం అంతా ఉండడు, ఒక సీజన్లోనే ఉంటాడు. దాన్ని మీరు డిక్షనరీ కొట్టు చూడండి, తర్వాత పట్టుకుందాం బాధ. ఓకే, ఇప్పుడు వదిలేండి, టైం అయిపోతుంది. వదిలేయండి. మీరు వదిలేశారు, నేను వదలలేదా? సారీ. గ్లామర్ చూసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళ గ్లామర్ వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబాలు విడిపోతున్నాయి. 10th క్లాస్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చిన్నది ఉంటే ఆ ఫోటో చూపించారు నాకు. సన్నగా ఒక అమ్మాయి ఉంది అందులో, ఎవరో నేను ఎప్పుడు చూడలే. ఏంటంటే నాది ఒకటి బ్లాక్ అండ్ వైట్, అది ఎప్పుడో ఎక్కడో తీసుకున్న దాన్ని పెద్ద ఫోటోలో చిన్న ముక్క కట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా అంతే, పెళ్లి చూపులు లేవు, ఇంకేమీ లేవు. ఏంటంటే మా నాన్న అన్నాడు, నువ్వు వెళ్ళి చూడంటే, నాన్న నీకు నచ్చిందా? నాకు నచ్చింది, పాయింట్ రా. ఓకే నాన్న, నువ్వేం చెబితే నన్ను కన్నావు, పెంచావు, రక్షణలో నడిపించావు, సేవలో స్థిరపరిచావు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, ఇస్సాకు తల్లిదండ్రులకు లోబడ్డట్టు నేను నీకు లోబడతాను అని చెప్పాను. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళా ఎంగేజ్మెంట్కి. ఇదే మనుషులండి. ఇవాళ ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి కొడుకు వచ్చి ముందు కూర్చుంటాడు, నాకు అర్థం కాదు. పోనీ కూర్చున్నాడు అంటే నేనే వెయ్యాలి ఉంగరం అంటాడు, లేకపోతే మా పాస్టర్ గారుల పనులు ఊడిపోయేటట్టు ఉన్నాయి. ఏంటంటే పోనీ ఉంగరం పెడితే పెట్టాడంటే దండలు వేసేసుకుంటారు. సరే దండలు వేసుకుంటే ఫోటోలు తీసేసుకుంటారు. ఇంకా పెళ్ళి ఎందుకు వీళ్ళకి, ఎంగేజ్మెంట్ అంతా అయిపోయినట్టే. కానీ వాక్యానుసారంగా ఇస్సాకు వెళ్ళాడా? వెళ్తే రేపకాన్ని చూసి ఏదో వంక పెట్టేవాడేమో, వద్దులే నాకు ఆలోచించి చెప్తానులే, ప్రాణం చేసి చెప్తానులే అనేవాడేమో. ఏమని ఆమెను తీసుకొని వచ్చి కానీ అతన్ని చూడగానే ఆమె ముసుకేసుకుందంట. శారా గదిలోనికి, చదవండి ఒకసారి ఆ మాట. వెరీ గుడ్ అమ్మా. ఎవరన్నా చూడాలంటే పాపం 24:67 చదవండి. ఇప్పుడు చదవండి. తీసుకొని పోయాను. అట్లతో రిబెక్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించను. ఎప్పుడు భార్య అయ్యాక ప్రేమించాడా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకొని ప్రేమించాడా? జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు ముఖ్యం, పెళ్లి చేసుకొని ప్రేమించడం ముఖ్యం. పెళ్లి కాకముందు ఫేస్బుక్లో చూశారు,
ఏంటంటే పెళ్లి కాకముందు చాలా మంచివాడుగా ఉంటాడు, చాలా మర్యాదస్తుడిగా ఉంటాడు, నీకోసం ప్రాణం ఇచ్చేస్తానంటాడు, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చేపోతానంటాడు. పెళ్ళైన తర్వాత నువ్వు ఎప్పుడు చేస్తావు అంటాడు. చూసారండి, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏదో పెద్ద తెలుగులో వాళ్ళం అనుకొని తల్లిదండ్రుల పెద్దల అభిప్రాయాలు తీసుకోకుండా మనసుకు వచ్చిన మనిషిని చూసి పెళ్ళిళ్ళు చేసుకొని చిక్కుల్లో పడిపోతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య నీకు అర్థమవుతుంది, నీ భర్త కూడా నీకు అర్థమవుతాడు, అతనిలో ఉన్న లోపాలు నీకు తెలుస్తాయి, నువ్వు అనుకున్నట్టు లేడన్న సంగతి నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ప్రేమించాలి. ప్రేమించటం అంటే యోగ్యత కలిగిన వాడిని ప్రేమించడం అనబడదు. యోగ్యత లేని వారిని ప్రేమించడమే దేవుడు క్రీస్తు యేసు చూపించిన ప్రేమ. అర్హత లేని వారిని ప్రేమించడమే ప్రేమ. నీకు ఇష్టం లేని వాటిని ప్రేమించడమే దేవుని ప్రేమ. దేవునికి మానవుడు పాపి అంటే అసహ్యం, పాపులంటే అసహ్యం ఆయనకి. కానీ పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. ఆ కల్వరి ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ భార్యాభర్తల్లో ఉంటే వాళ్ళు అందచందాలు ఎలా ఉన్నా, వాళ్ళ కష్టసుఖాలు ఎలాగున్నా, వాళ్ళిద్దరూ ఒక అభిమతంలో లేకపోయినా వారు సంతోషంగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. ఒకరికొరకొకరు త్యాగం చేయటం నేర్చుకుంటారు, ఒకరినొకరు సహించుకోవటం నేర్చుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరితో ఒకరు సహకరించి కుటుంబం కట్టుకుంటే అది దేవుడి చేత కట్టబడిన కుటుంబం అవుతుంది. పెళ్ళైన వారులారా, మీ భార్యలో లేక మీ భర్తలో మీకు ఇష్టం లేనిది ఏదో అది ఈ రోజు నుంచి మీరు ఇష్టమయ్యేటట్టు చూసుకోండి. మీరు ఇష్టపడటం నేర్చుకోండి. మీకు నచ్చని విషయాలను మీరు రాద్ధాంతం చేయకుండా వాటిని అడ్జస్ట్ అవటం, సరిపెట్టుకోవటం, చక్కబెట్టుకోవటం నేర్చుకోండి. అప్పుడు మీ కుటుంబ జీవితంలో సమాధాన సంతోషాలు ఉంటాయి. మీ ఇల్లు దేవుని చేత కట్టబడిన ఇంటిగా, ఆశీర్వాద నిలయంగా మారుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు దెప్పుకుంటుంటే, ఒకరి తప్పులు ఒకరు చెప్పుకుంటూ ఉంటే వాటికి ఎంత మాత్రమో అంతం లేదండి. అవి ఎంతటికీ సద్దుమణగవు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మీ బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒకరితో ఒకరు సర్దుకున్నప్పుడు నీ దేవుని సమాధానం మీ హృదయాన్ని వెళ్తుంది. ఇంతకీ నా పెళ్లి సంగతి చెప్పారా? పెళ్లి చూపులు లేవండి, ఎంగేజ్మెంట్ నన్ను తీసుకెళ్ళలేదు. ఎంగేజ్మెంట్ అప్పుడే మా నలుగురు చెల్లెళ్ళు, ఒక చెల్లి అమెరికాలో ఉండింది, నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు అప్పుడు. 4 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు, మా అమ్మగారు. ఎప్పుడు చూశారంటే పెళ్లి కూతుర్ని ఎంగేజ్మెంట్లో చూశారు. వీళ్ళు ముందు చూసినా ఏదన్నా ఒక పెట్టేవాళ్ళేమో. ఆ ఎంగేజ్మెంట్ అయిపోయింది. 27వ తారీఖు ఎంగేజ్మెంటు, 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు 82వ సంవత్సరంలో పెళ్లికి చర్చిలో నన్ను తీసుకెళ్లారు. పెళ్లి కూతురుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. పాస్టర్ గారు వాగ్దానాలు చేయించారు. మన దేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రం కట్టమన్నారు. కట్టినప్పుడు కూడా అమ్మాయి ముఖం చూద్దామంటే తల ఎత్తలా. నాకు ధైర్యం చాలరా, కట్టకముందు ఈ అమ్మాయి ఎవరో నేను ఎందుకు చూడాలి, కట్టిన తర్వాత నా భార్య అవుద్ది కదా. కట్టేసిన తర్వాత అప్పుడు చూసుకున్న మొహం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ మొహమే చూసుకుంటున్నా. నాకు 3 కొడుకులను ఇచ్చింది. ఇప్పుడు కోడళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు. ఇంటి దగ్గర ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చాను. ఇంకొక భార్య అయితే గొడవ పెట్టుకునేది. అలా చూస్తున్నారండి. అయ్యో పాపమా, నాకంటే ఆశీర్వదించబడిన వాడు ఎవడున్నాడో? నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చిత్రంలో జతపరచబడ్డాం. పోరాటాలు, సమస్యలు, ఆటంకాలు, అభ్యంతరాలు మధ్యలో ఒక మబ్బుల్లాగా వస్తుంటాయి, పోతుంటాయి. అవేవి మా కుటుంబాన్ని ఊపటానికి కుదరదు. దేవుని చిత్తంలో చేయువాడు నిరంతరము 6 నెలలు, 3 నెలలు, 6 సంవత్సరాలు కాదండి, నిరంతరం నిలుస్తాడు. కుటుంబం అంటే పునాది. భార్యాభర్తలు దేవుని చిత్తంలో పునాది పడిందంటే ఇక నిన్ను ఎవ్వడు నీ జోలికి రాలేడు. నీ కుటుంబంలో ఎన్ని పోరాటాలు కలిగినా, సాతాను ఎంత దండయాత్ర చేసినా, వెడగొట్టాలని, చెదరగొట్టాలని, పాడు చేయాలని, ధ్వంసం చేయాలని, అపోహలు పెట్టాలని, సమాధానం లేకుండా చేయాలని పోరాడినప్పటికీ నీ సాతాను విఫలుడైపోతాడు.
కుటుంబంలో వివాహం అనేది ముఖ్యమైన విషయం. వివాహమైన వారు మీ కుటుంబాన్ని కట్టుకోండి దేవుని చిత్తంలో. మీ బిడ్డలకు వివాహాలు చేయాలనుకుంటున్న వారు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న యవ్వన బిడ్డలు తప్పకుండా దేవుని చిత్తం చేయండి. దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు. నీకు ఎవరు కావాలో, నీకు ఎటువంటి వ్యక్తి నీతో ఉండటానికి నేను ఏర్పరచుకున్నానో ఆ వ్యక్తిని నీకు ఇస్తానని దేవుడు చెబుతాడు. అట్టి వివాహాల్లో దీవెన ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా కావలి కాయని ఎడల కాయువారు మెలకువగా ఉండుట వ్యర్థమే. త్వరగా వెళ్దాం, చూడండి. తర్వాత వచనాలు చదివి ముగించేసుకుందాం. వేకువనే లేచి చాలా రాత్రి అయిన వరకు పడుకుంటూ కష్టార్జితం పొద్దున్నే తెల్లారుదామని లేచిపోయి అర్ధరాత్రి 10 గంటలకు వచ్చి డ్యూటీ డ్యూటీ ఓటీ డ్యూటీ ఓటీ డ్యూటీ అని, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరికిందని, స్టేట్ గవర్నమెంట్ జాబ్ దొరికిందని, ఏదో వ్యాపారం చేస్తున్నానని కష్టపడి కష్టపడి సంపాదించి 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 సమకూర్చేదంతా వ్యర్థమే. ఎంత సంపాదన ఉంటే తినేవాళ్ళు అంత పెరుగుతారట. ఏంటండి, దిగంబరులుగానే మనం ఈ లోకంలోనికి వచ్చాం, దిగంబరుగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు చాలా స్లోగా ఉన్నారు అన్ని విషయాల్లో. తినే దగ్గర తింటామని వెళ్ళి గంటన్నర తింటారేంట్రా బాబు, నాకేం అర్థం కాల. తింటూనే ఉంటారు. ఓకే, ఇదేంట్రా బాబు తిండికి ఇంత టైం అయితే పక్కన. అవునండి, వీళ్ళు మనలా కాదు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఒకే లైఫ్ ఉంది, ఇందులో ఎందుకు కంగారు కంగారు కంగారుగా బతకటం అని వీళ్ళు ఏ పని చేసినా తీరిగ్గా చేసుకుంటారు, అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు అని చెప్పారు. మనమేమో కంగారు కంగారుగా చేసి ఒకేసారి గుద్దుకొని చచ్చిపోతుంటాం పక్కన. హార్ట్ అటాక్. మనిషి గుండెకి రెస్ట్ ఇవ్వడే ఏంటండి, శరీరానికి కుటుంబంతో సమయం గడపడే, భార్యను బయటికి తీసుకెళ్ళడే. భార్యను ప్రేమకు ముందేమో బయటికి తిరుగుదాం రమ్మంటారు, పార్కులకి, పబ్బులకి, క్లబ్బులకి, హోటల్స్కి తీసుకెళ్ళి, రెస్టారెంట్లకి తీసుకెళ్తారు. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీ భార్యను ఏదన్నా హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించారండి? ఇటు చూడండి. తీసుకెళ్ళండి. వీక్లీ హాఫ్ కాకపోయినా మంత్లీ హాఫ్ ఇవ్వండి. పాపం వంటగదిలో ఆమెకు రెస్ట్ ఇవ్వండి. ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఇవాళ వంట చేయొద్దులే, మనం బయటకు వెళ్ళి తిందాం అని చెప్పి భార్యను ఎంట పెట్టుకుని వెళ్ళండి. మీ ప్రేమ పెరుగుతుంది, మీ బంధం పెరుగుతుంది. మీరు ఇవాళ సాయంత్రం హోటల్లో భోజనం తినిపిస్తే మీకు 30 రోజులు హోటల్ భోజనానికి మించిన భోజనం మీ ఆవిడ మీకు చేసి పడద్ది. ఎందుకంటే నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటుంది. రాత్రి మేమిద్దరం వాళ్ళ అమ్మగారికి చేస్తామా, ఈ మధ్య మా ఆయన బాలే ప్రేమిస్తాడమ్మా నన్ను ఎందుకో. ఏంటండి, ఏంటో మనకి బయట వాళ్ళందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నిస్తామండి. మన అధికారుల్ని, మన ఫ్రెండ్స్ని సంతోష పెట్టాలని ప్రయత్నం. నీ భర్తను సంతోష పెట్టాలని నువ్వు ఎందుకు అనిపించకూడదు? నీ భార్యను సంతోష పెట్టాలి అని ఎందుకు అనుకోకూడదు? నువ్వు భార్యను సంతోష పెడితే నీవు సంతోషంగా ఉంటావు, నీ భర్త సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. మీరిద్దరు సంతోషంగా ఉంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నువ్వు ఎంత కష్టపడింది ముఖ్యం కాదు, నువ్వు ఎంత సమయం నీ భార్యతో గడిపావు, నీ బిడ్డలతో గడిపావు, నీ భర్తతో గడిపావు, నీ కుటుంబంతో గడిపావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. పొద్దున్నే పోయి సాయంత్రం దాకా మీ కొరకే కదా సంపాదిస్తున్నాను, మీకే కదా ఫ్లాట్లు కొన్నాను, మీకే కదా పొలాలు కొన్నాను, మీకోసమే కదా బంగారం కొన్నాను అంటే ఏం చేసుకోవడం? బంగారం పెట్టుకొని సింగారం చేసుకుంటూ కూర్చుంటే ఏమంది? భర్త ముఖ్యమా, బంగారం ముఖ్యమా అండి? మా నాన్న మారు మనసు పొందిన తర్వాత మా అమ్మ మెడలో చాలా బంగారం ఉండేది, లంచం డబ్బులతో కొనింది. ఆయన ఒక మాట అన్నాడమ్మా, అదంతా లంచం డబ్బులతో కొనిందమ్మా, అది ఇచ్చేద్దామంటే మా అమ్మ అన్న మాట నా చెవుల్లో ఇంకా గిగురమంటుంది. నాకెందుకండి ఈ బంగారం? మిమ్మల్నే దేవుడు బంగారం చేసి ఇచ్చాడు, తీసుకోమని ఇచ్చేసింది. ఏంటంటే మిమ్మల్ని బంగారపు మనసు ఇచ్చాడు, మీకు మారు మనసు ఇచ్చారు, అంతే చాలా అంది. ఈ రోజున చాలామంది జీవితాల్లో డబ్బుకు, బంగారానికి, వస్త్రాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ భార్య భర్తలు సమయం గడపండి, బిడ్డలతో సమయం గడపండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, దేవుని మందిరానికి కూడి రండి. అందరూ భర్తను, భార్యను, బిడ్డలను వెంట పెట్టుకొని రండి. కుటుంబం అంతా దేవుని సందులో ఉండండి.
అప్పుడు తన ప్రియులు, తర్వాత వచ్చిన చదవండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఉండమ్మా ఎందుకంటే వెళ్ళిపోతావు? అదేంటి ఎక్స్ప్రెషన్ ఎలా వెళ్ళిపోతున్నావు? తన ప్రియులు పనిచేస్తుండగా వారికి ఇస్తున్నారా? బిజినెస్ చేయగా ఇస్తున్నారా? ఎప్పుడు ఇస్తున్నాడండి? నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఒక స్త్రీ తాను గర్భవతిని అయ్యాను అన్నది ఎట తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుందండి? చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి. ఏంటో కళ్ళు తిరిగినట్టు ఉన్నాయంటారా? ఏదో నేనే చెప్పాలి, ఊహించుకోండి. ఏంటో ఒకలా గిడినెస్ ఉంది, ఏదో ఒకలాగా వికారంగా ఉంది అంటే అప్పుడు టెస్ట్కి వెళ్తే అప్పుడు డాక్టర్ చెప్తాడు, అమ్మా నువ్వు గర్భవతివి. నేను ఎప్పుడయ్యాను అంటే ఎప్పుడయ్యావు? నిద్రపోతా ఉంటే దేవుడు ఏం చేశాడు? గర్భంలో శిశువును ఉత్పత్తి చేశాడు, పిండాన్ని ఉత్పత్తి చేశాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. మన పిల్లల్ని రోజు పెంచుకుంటుంటామండి. వాళ్ళు రోజుకి ఎత్తు పెరుగుతుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా, గమనించారా? అబ్బే ఎప్పుడు తెలియదు మనకి. ఏరా మొన్నే కదా కొన్నాను, అప్పుడే పొట్టయిపోయింది ఏంటి గౌను, ఈ ఫ్రాకు, అప్పుడే ప్యాంటు పొట్టయింది అంటావేట్రా అంటావు. పొట్టవలేదు, అది ఈడేమయ్యాడు? పొడిగయ్యాడు. ఏంటండి? ఆ పిల్లోడు నిద్రపోతున్నాడు, లేస్తున్నాడు, 3 అడుగులు 6 అడుగులు. అవునా కదా? తన ప్రియులు నిద్రించుచుండగా మనకు తెలియకుండానే కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కాని గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. దేవుని ఎవరి మనస్సు నీ మీద ఆనుకోనునో వాడిని పూర్ణ శాంతం గలవానిగా నువ్వు ఏం మొక్కక్కర్లేదండి దేవుడి ఆశీర్వాదాల కోసం. నువ్వు హాయిగా దేవుని స్తుతించి శుద్ధ హృదయంతో పడుకుని నిద్రపోతుంటేనే రోజుకి అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. మనకు తెలియకుండానే అప్పుడే 8 సంవత్సరాలు వచ్చిందా, అప్పుడే బర్త్డే అయిపోయిందా, అప్పుడే ఇంకో వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందా, అప్పుడే 20 సంవత్సరాలు అయిందా పెళ్లి చేసుకొని మనం ఆశ్చర్యపడుతున్నారు కొంతమందికి అయితే 3 సంవత్సరాలకి, ఇంకా 3 సంవత్సరాలే, ఇంకేం సంవత్సరాలు బతకాలో నీతోటి. కానీ అలాగే చెప్పాడు, మాకు వెడ్డింగ్ యానివర్సరీ జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం లేదండి, నా బాధగా ఉంది జ్ఞాపకం చేసినప్పుడల్లా అంటున్నాడు. అది కాదండి జీవితం. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. మన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, మీ ఇంటి దగ్గర ఒక గులాబీ చెట్టు వేసావనుకోండి, అది మొగ్గుందనుకోండి, రాత్రంతా నిద్రపోకుండా రేపు డ్యూటీకి వెళ్ళినప్పుడు లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ గులాబీ పువ్వు పెట్టుకెళ్ళాలి తలలో అని చెప్పి రాత్రంతా కూర్చొని విచ్చుకో అమ్మా విచ్చుకో అది నువ్వు పాట పాడుతూ కూర్చోవాలా చెప్పు? మొగ్గ చూసావో, హాయిగా పోయి పడుకున్నావో, పొద్దున్నే పొలిదోముకుంటూ వచ్చి చూసావో, మొగ్గేమైంది? ఎప్పుడైంది? నువ్వు నిద్రపోతున్నప్పుడు అయింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు మొగ్గేమైంది? పువ్వు అయిపోయింది. దేవుడు అలాగే అనేక విషయాలు మన జీవితాల్లో నిద్రపోతున్నప్పుడే మన సమస్యలకు పరిష్కారం, మన దేహానికి ఆరోగ్యం. మనం నిద్రపోవాలి. నిద్రపోకమూలనే అనేక జబ్బులు వస్తున్నాయని ఈ రోజున వైద్యులు చెప్తున్నారు. నిద్ర పట్టదన్నోడికి అజీర్ణం వస్తుంది, నిద్ర పట్టనోడికి తలపోటు వస్తుంది, నిద్ర పట్టనోడికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, నిద్రపోనోడికి రకరకాల రోగాలు వస్తున్నాయి. నిద్రపోతున్నప్పుడు యు ఆర్ రెస్టోర్డ్. నీ నరాల వ్యవస్థ, నీ ఎముకలు, నీ బ్రెయిన్ అన్నీ కూడా రెస్టోర్ అవుతున్నాయి. పొద్దున్న లేసేటప్పటికి నూతన బలంతో, నూతన ఆరోగ్యంతో నువ్వు వెళ్తున్నావు. నీకు తెలియకుండానే దేవుడు ప్రతిరోజు నిన్ను నిద్రపుచ్చి నిన్ను దీవిస్తున్నాడు. నువ్వు నిద్రపోతుండగా నీకు ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నాడు, నీ అవసరతలు తీరుస్తున్నాడు. దేవుడు తను ప్రేమించిన వారిని నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. అట్టి వారితో తన అమ్ములు పద నింపుకొని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో చెప్పేశాను. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకోసారి చూసుకుందాం యవనస్తుల గురించి మిగిలిన వచనాలు. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలు గడుపుతున్నాం. లేచి నిలబడండి. సందేశము నీ హృదయాన్ని స్పందించుంటే నీ కుటుంబ జీవితంలో, నీ దాంపత్య జీవితంలో దేవుడు గొప్ప దీవెన కుమ్మరించాలని, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న ప్రభు, భార్యాభర్తలుగా మీ మధ్య ఉన్న అపోహలు, అనుమానాలు, విమర్శలు, పోటీ స్వభావాలు తీసివేసి ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు,
ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభా నాలో నీ ఆత్మకార్యాన్ని జరిగించని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలే మన ముందు ఉన్నాయి. మీరు అడుగుడి మీకు ఇవ్వబడనన్నట్టుగా ఈరోజు నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? మీ భార్యాభర్తలుగా మీ కుటుంబంలో శాంతి సమాధానాలు వర్ధిల్లుతున్నాయా? మీ యవనస్తులైన బిడ్డల వివాహాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారు? మీ సొంత నిర్ణయాలు చేసుకుంటున్నారా? లేక దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని మీ బిడ్డల కొరకు వెతకడానికి ఆశిస్తూ ఉన్నారా? నోరు తెరిచి ఒక మాట చెప్పండి. వివాహం కావలసిన యవనస్తులు తొందరపాటు నిర్ణయాలు చేయకండి. పై రూపానికి ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రభు నీ చిత్తములో ఉన్న వ్యక్తిని నాకు భాగస్వామిగా దయచేయి అని మీరు ప్రార్థించండి. మీరు అడగండి దేవుణ్ణి. యోగ్యురాలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోగ్యుడైన వ్యక్తిని నీకు భర్తగా ఇవ్వాలని దేవుడు తన చిత్తములో ఏర్పరిచిన విషయాలు నీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. దేవుని నమ్మినప్పుడు మోసపోవు. నీవు నీ సొంత నిర్ణయాలు తప్పవుతాయేమో కానీ దేవుని చిత్తం ఉత్తమం. నిన్ను కని తల్లిదండ్రులు పెంచే తల్లిదండ్రులకు నీ వివాహ విషయంలో అవకాశం ఇయ్యి, వారి ఇష్టానికి కూడా అంగీకరించు. నీ పట్ల దేవుని ప్రణాళికలు నెరవేరుతాయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. యవనస్తులు ప్రార్థన చేద్దాం. ఇప్పటికే కుటుంబ సమస్యలతో నీవు ఉంటే, భార్యాభర్తలుగా విడిపోయి ఉంటే, గొడవలతో ఉండుంటే, ఈ సమయంలో నీకు పరిష్కారం ఇవ్వాలని, నీ భర్తను తిరిగి నీతో సమాధానపడినట్లు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నీ మీద కేసులు పెట్టిన నీ భార్య మనసు మార్చుకొని వచ్చి నీతో సమాధానపడి కుటుంబము కట్టుకొనినట్లుగా దేవుడు తన అద్భుత కార్యం జరిగిస్తాడు. కోర్టులెమ్మడి తిరగక్కర్లా, మనుషులెమ్మడి తిరగక్కర్లా, పెళ్లి కొరకు ఊరు తిరగక్కర్లేదు. దేవుడు నియమించిన వ్యక్తిని ప్రభువా నాకు బయలుపరచని అడిగితే సమస్తము సమకూడి జరుగుతుంది. నీవుని చిత్తములో జరిగిన వివాహము దీవించబడుతుంది. మీ గర్భఫలాలు ఆశీర్వదించబడతాయి. మీ పిల్లలు దీవించబడతారు. మీ కుమారులు కుమార్తెలను కలిగి కుటుంబాలుగా వర్ధిల్లుతారు. దేవా నాకు ఆశీర్వదించబడిన కుటుంబం దయచేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. నీకెన్నో ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వే నిద్రపోవటం లేదు, నువ్వే దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు, నువ్వే ఆయన అడగటం లేదు. నువ్వు ప్రయాసపడి ఏదో సంపాదించుకుందామని పరుగులెడుతున్నావే గాని ఫలితం లేని స్థితిలో ఉన్నావు. ఈ రాత్రి దేవుని చిత్తం నా పట్ల జరగాలి, మా బిడ్డల పట్ల జరగాలి, మా కుమారుల వివాహాల విషయంలో, మా కుమార్తెల వివాహాల విషయంలో దేవుని చిత్తమే జరగాలి అని తల్లిదండ్రులుగా ప్రార్థించండి. దంపతులుగా సమర్థమైన సమాధానం లేక ఎప్పుడు చూసినా ఒకరినొకరు విమర్శించుకుంటూ చిన్న చిన్న జగడాలతో పోట్లాటలతో నెమ్మది లేని స్థితిలో ఉంటే ఇక చాలు. నీ భార్యను ప్రేమించు, సహించుకో, నీ భర్తలకు లోబడు, విధేయురాలు అవు. నీ కుటుంబం కూలగొట్టుకోవద్దు, కట్టుకో. నీ ఇంటిని పరలోకంగా మార్చుకో. దేవా ఈ రాత్రి నా గృహం దీవించు అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు చేతులెత్తి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడున్న వివాహితులైన వారి కుటుంబాలన్నిటినీ చూడు నాయన. ఏ కుటుంబంలో సమాధానం లేదో, సంతోషం లేదో, అభివృద్ధి లేదో, ఆశీర్వాదము లేదో, ఏ కుటుంబంలో జగడాలకు, విమర్శలకు, పోరాటాలకు చోటుందో అట్టి కుటుంబాలని రాత్రి దర్శించు నాయన. నాజరుడైన యేసుక్రీస్తు నామములో కుటుంబాలలో కలహాలు రేగదీసే, కుటుంబాలను కూలగొట్టాలని ప్రయత్నాలు చేసే దురాత్మల సమూహాలను పారద్రోలుచున్నాము నాయన. ఐక్యపరిచే పరిశుద్ధాత్మను, పరిశుద్ధపరిచే పరిశుద్ధాత్మను, ప్రేమను కుమ్మరించే పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానాలు దయచేయి. ఉన్నా లేకున్నా, సంపాదన ఎంతున్నా, చిన్నదైనా పెద్దదైనా, సంతుష్టి సహితమైన
భార్యాభర్తలుగా చక్కటి కుటుంబాలుగా వర్ధిల్లడానికి సహాయం దయచేయి. యవనస్తులైన మా కుమారులను కుమార్తెలను దర్శించు. ప్రేమంటూ తప్పైన నిర్ణయాలు చేయక, లోక ఆకర్షణలకు చోటివ్వక, దేవుని భయముతో యవనత్వాన్ని కాపాడుకోవడానికి, కన్యత్వాన్ని కాపాడుకోవడానికి, దేహము దేవుని నిమిత్తమే గాని జాడత్వము నిమిత్తము కాదని గుర్తించి దేవాలయముగా దేహాలను కాపాడుకుని దైవ చిత్తములో వివాహములో ప్రవేశించుటకు సహాయము చేయను ఆయన. సరైన వరుడు దొరకలేదే, సరైన యువతి దొరకలేదే అని వివాహాల విషయంలో అలజడిలో ఉన్న తల్లిదండ్రులను కనికరించు. మా కుమార్తెకి ఇంకా పెళ్ళవలేదు, వయసు పెరుగుతుందని కంగారు పడుతున్న వారిని కనికరించు నాయన. సమస్తము దేవుడు తన సమయంలో చక్కగా చేస్తాడని విశ్వసించడానికి, వివాహ విషయంలో నీ చిత్తానికి ఒప్పగించుకోవడానికి సహాయము దయచేయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించు నాయన. దేవుని చేత దీవించబడిన కుటుంబాలు మాకు దయచేయి. దేవుని చిత్తమును చేసే యవ్వనస్తులను, వారి వివాహాల విషయంలో దేవుని చిత్తానికి లోబడే యవ్వనస్తుల్ని మా మధ్య లేపు. ఈ అంచె దినాలలో కుటుంబాలను వెడగట్టి, యవ్వనస్తుల్ని చెడగొట్టి, క్రైస్తవత్వాన్ని నామకార్థ స్థితికి దిగజార్చాలని ప్రయత్నిస్తున్న అపవాది క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుచుచున్నాము తండ్రి. నీ సమాధానం మా హృదయాలను ఏలటానికి, నీ ఆశీర్వాదాలు మా కుటుంబంలో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, తిరిగి వెళుచుండగా క్షేమైన ప్రయాణాలు దయచేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే వచ్చే మంగళవారం మరల కూడి వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో మా యొక్క గడ్డు సమస్యలకు విరుగుడు, మా తీరని ప్రార్థన అవసరతలకు జవాబులు మేము పొందినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.